హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 140. ప్రజెంట్ వచ్చేసి గణేష్ సింగ్ కళాకారు అన్న వాళ్ళ షెట్కి అయితే వచ్చిన. ఫస్ట్ వీడియో చూసారు కదా. ఫస్ట్ వీడియో సగం పెయింటింగ్ అంటే సగం విగ్రహాలు మాత్రం పెయింటింగ్ అనేవి చూపించిన. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% పైన అయిపోయినాయి. అన్నీ కవర్ చేస్తా, అన్నీ చూపిస్తా చూడండి. అండ్ బిగ్గెస్ట్ వినాయకుడు కూడా ఆల్మోస్ట్ ఒక 60% అయితే కలరింగ్ చేసేసారు. అది కూడా చూపిస్తా, డీటెయిల్గా చెప్తాను. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి మనం షెడ్లో పెద్ద విగ్రహం చూసుకోవచ్చు. మన వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఈసారి వైరల్ అవుతున్న మోడల్ గణేష్. క్రేజీ అంటే క్రేజీ వినాయకుడు. అండ్ ఈజీగా దగ్గర 20 feet పైన ఉంది. ఇది 20 feet ఉంటుంది చూసుకోవచ్చు. మొత్తం చాలా ఒక 60% వరకు అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు. ఇంకా చాలా వరకు పెయింటింగ్ ఉంది. అండ్ 60% పెయింటింగ్కే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా 40% కంప్లీట్ చేస్తే మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది చూసుకోవచ్చు. మొత్తం ఆల్మోస్ట్ ఇంకా ఈ డిజైనింగ్స్కి అవన్నిటికీ గోల్డ్ కలర్ వేస్తారా మరి ఏది వేస్తారో కానీ చాలా అంటే చాలా బాగా నీట్గా కనబడుతుంది ఇప్పుడే వేయకముందే. అండ్ ఇక్కడ పూలదండ కూడా చూసుకోవచ్చు మీరు. పూలదండ కూడా మొత్తం కలరింగ్ ఎట్లా వేసారు. అండ్ సైడ్కి ఆ చెవుల దగ్గర రింగ్స్ దగ్గర కూడా ఏ విధంగా అయితే వేస్తారు. అండ్ నామం అయితే ఏ విధంగా పెట్టిరో చూడవచ్చు మీరు. ఫేస్ ఏ విధంగా కనబడుతుందో చూడండి మీరు. మనకు తొండ మీద వచ్చేసి మొత్తం దేవతలను అయితే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మనకు వినాయకుని బొజ్జ రౌండ్గా మనకి లక్ష్మీమాతను అయితే ఇచ్చారు. లక్ష్మీదేవతను ఇచ్చారు. మొత్తం హారాలు అవన్నీ కూడా ఇంకా పెయింటింగ్ అవ్వాలి. పెయింటింగ్ కాలేదు. కాకపోతే పెయింటింగ్ అవ్వకముందే ఈ రేంజ్లో కనబడుతుంది మనకు. విగ్రహం వచ్చేసి చూసుకోవచ్చు. విగ్రహం వచ్చేసి 4 handsతో అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనకు డిజైన్లు అయితే చాలా ఉన్నాయి దీంట్లో. మనకు పెయింటింగ్ అయిన తర్వాత అయితే పూర్తిగా మనకు డిజైన్స్ అయితే అర్థమవుతుంది. అండ్ దగ్గర నుంచి చూసుకోవచ్చు ఏ విధంగా మనకు వినాయకుడు అయితే కనబడుతున్నాడు. అండ్ ఆశీర్వాదం ఇచ్చే చేయి చూడండి. అన్ని చేతుల కంటే ఈ చేయి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి వినాయకుడికి. అండ్ ఈ వినాయకుడి చేతికి వచ్చేసి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది మనకు. ఇంత వెరైటీగా ఉంటుంది చూడండి. ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లడ్డు పెట్టే చెయ్యి చాలా పెద్దగా ఉంది. ఈజీగా 30 kgs లడ్డు పెట్టవచ్చు చేతిలో. దీని సైడ్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ మోడల్ కంపల్సరీ అన్న వాళ్ళ దగ్గర ఒక 3 pieces అయితే రెడీ చేస్తారు. ఇవి మన దగ్గర ఎవ్రీ ఇయర్ చూసుకోవచ్చు. ఇది హైట్ వైజ్ అంటే 3 pieces 3 models ఉంటాయి. అండ్ 3 హైట్ వేరియేషన్ కూడా ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర ఇది. అండ్ ఇది వచ్చేసి హైయెస్ట్ విగ్రహం ఇది. దీంట్లో ఇది హైట్ ఎక్కువ ఉన్న విగ్రహం అన్నట్టు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వినాయకుడు ఉన్నాడో. అండ్ ఈ విగ్రహానికి ఇంకా హై పెయింటింగ్ కాలేదు. హైలైట్స్ అనేది ఇంకా చాలా ఉన్నాయి. ఇయర్స్ అనేది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఇచ్చారో. మనకు చెవులు కూడా చాలా అంటే చాలా భారీగా ఇచ్చారు. మనకు అది ఆభరణం అయితే అరేంజ్ చేశారు. చెవులు చూడండి కనిపిస్తుందా, మస్తు కనబడుతుంది. ఇంకా మొత్తం పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. మొత్తం చూసుకున్న తర్వాత ఇది వచ్చేసి విగ్రహం మనకు అండ్ మనకు ముంబై టైప్ ఐడియాలో మనకు వెంకటేశ్వర స్వామి మూర్తి పక్కనే మనకు ముంబై టైప్ ఐడియాలో. దీంట్లో బ్యాక్గ్రౌండే హైలైట్ అంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మొత్తం బ్లూ కలర్ డార్క్ బ్లూతో ఇచ్చేసారు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే. మనకు వినాయకుడు అయితే ఏ విధంగా దర్శనం ఇస్తున్నాడో చూడండి. 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ తొండం పైన అయితే మొత్తం డిజైన్ ఏ విధంగా పెట్టిరు, ఆభరణం డిజైన్ పెట్టిరు, స్టోన్స్ డిజైన్ అయితే అరేంజ్ చేశారు. అండ్ కండువ వచ్చేసి వైలెట్ కలర్. అండ్ పచ్చ వచ్చేసి మనకు మెరూన్, డార్క్ మెరూన్ ఉంది, మస్తు మెరుస్తుంది చూసుకోవచ్చు. ఇది ఈజీగా వచ్చేసి 20 feet. ఇది కూడా 18 to 19 feet అయితే ఉంటుందండి. 20కి తక్కువ ఉంటుంది కానీ 18 to 19 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ అండి. అది చూసుకోవచ్చు ఈ విధంగా వినాయకుడు అయితే ఉంటాడు మనకు. అండ్ ఇంకోటి వెంకటేశ్వర స్వామి మోడల్లో ముంబై టైప్ గణేష్ మొత్తం ఆభరణాలు నింపేసారు వినాయకునికి. మీకు ఆల్రెడీ చూపించిన అప్పుడు ఐ పెయింటింగ్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న చూడండి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఈజీగా 25 feet దాట్ ఇప్పుడు 26 feet ఉంటుంది వినాయకుడు విత్ బ్యాక్గ్రౌండ్ కలుపుకుంటే చూసుకోవచ్చు. గోల్డ్ కలర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. అండ్ మొత్తం స్టోన్ డిజైనింగ్ అయితే ఇచ్చేసారు. కిరీటంకి అంత ఉండ మీద చూసుకోండి. ఆభరణాలు కూడా ఆల్మోస్ట్ ఈ కలరింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ విధంగా కనబడుతున్నాడు మనకు మొత్తం కంప్లీట్ అయినాక పెయింటింగ్ అయిన తర్వాత వినాయకుడు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూపించినప్పుడు మన లోటస్ పైన అయితే వినాయకుడు కూర్చొని ఉంటాడని. మనకు లోటస్ పైన వినాయకుడు అయితే కూర్చొని ఆశీర్వాదం ఇస్తాడు. మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ చేశాడు వినాయకునికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో ముంబై టైప్ విగ్రహము. మనకి ముంబై టైప్ విగ్రహంకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు గొరిల్లా టైప్లో ఇచ్చేసారు మొత్తం 6 pack తోని. అండ్ మనకు రామ్లీలా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రామ్లీలా. మనకి ఇది హనుమంతుడు అనుకోవచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి మన రామ్ దేవుడిని అయితే ఇవ్వడం జరిగింది. మనకు చూసుకో ఏ విధంగా కూర్చొని అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఎంత బాగుందో. మొత్తం వెరైటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నీట్గా డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారు వర్క్ అయితే. మొత్తం స్టోన్స్తో కూడా తొండం పైన. అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్లో వేసారు. ఆరెంజ్ కలర్లో అయితే మనకు పంచ రావడం జరిగిందండి. ఆరెంజ్ కలర్ అయితే పంచ ఇచ్చేసారు. అండ్ మొన్న మీకు ఈ విగ్రహం గురించి చూపించినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఐ పెయింటింగ్ కాలేదు అండ్ ధోతి కూడా కట్టలేదు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరేదని చెప్పిన, కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ వినాయకు ఉంది. ముంగట అటాచ్ చేసి ఉంది. కాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు కాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అలాగే అక్కడే ఉంటుంది అది. అండ్ పైన వచ్చేసి మన వినాయకుడు అయితే ఈ విధంగా ఉంటాడు. చూసుకోవచ్చు చక్రం తిప్పుతున్నట్టు మనకు చేతితో చక్రం తిరుగుతున్నట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉంది. ఈ పంచ కూడా వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంక వెనకాల కూడా చాలా వరకు పెయింటింగ్ అయిపోయినాయి ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విగ్రహానికి మొత్తం ఆల్మోస్ట్ పంచ ఒక్కటే లేదు, పెండింగ్ ఉంది. కానీ మొత్తం ఆభరణాలు ఏ విధంగా నింపిరు చూసుకోవచ్చు. మొత్తం స్టోన్ వర్క్ ఆభరణాల వరకు ఎట్లా నింపిరు మొత్తం వినాయకునికి అనేది మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా పంచ ఒక్కటి కానీ కంప్లీట్ అయిపోయింటే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చి సెకండ్ అప్డేట్ అండి అన్న వాళ్ళ షెడ్లో. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.